హాయ్ అండి. సనాతన ధర్మం అంటే దానికి ఏదో పెద్ద అర్థాలు అది మనం తెలుసుకోనంతదేం కాదు. మన పని మనము ధర్మం ప్రకారం చేయాలి. అంటే మనము అంట్లు తోముకోవాలనుకోండి, అత్తగారు ఉంటే నేనెందుకు తోమాలి, అత్తెందుకు తోమకూడదు అని కాదు. అలానే అత్తగారు కూడా నేనెందుకు తోమాలి, కోడలుంది కదా అనుకోదు కాదు. అమ్మున్నా, కూతురున్నా ఎవరి పని వారు ధర్మం ప్రకారం అంటే ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళు సరి సమానం. నేను ఈ పని చేస్తాను, నువ్వు ఈ పని చేసుకో. ఇలాగా ఒక గొడవలు లేకుండా హ్యాపీగా ఆ పనిని ఆస్వాదించుకొని హ్యాపీగా చేసుకోవటం. అదే ఒక మనిషి ఆ ఇంట్లో అంటే హెల్త్ బాగోని స్థితిలో ఉన్నప్పుడు ఇంట్లో మనిషి అయితే ఇంట్లో వాళ్ళు చేస్తాం. అదే బయట వ్యక్తి అయితే కనీసం మనము అలా చూస్తూ ఉండిపోకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయటం అలాంటి కనీస ధర్మం. అంటే వాళ్ళకి మనం చేయగలిగితే చెయ్యాలి. అంటే చెయ్యలేని పరిస్థితుల్లో కనీసం ఎవరినైనా తీసుకొచ్చి వాళ్ళకి ఇన్ఫామ్ చేయటం ఇలాంటి సింపుల్ థింగ్స్ అయినా చేయగలిగితే దాన్నే సనాతన ధర్మం అంటారు. ఆ తర్వాత భగవంతుని దయ, దానికి మనం ఏమి చేయలేము. మనం చేయగలిగింది ధర్మం ప్రకారం చేయటమే సనాతన ధర్మం. ఇది తెలుసుకొని బతికితే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు చక్కగా లీడ్ చేసుకుంటారు. నేను చెప్పింది నాకు తెలిసింది నేను చెప్పాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.